జూన్ 7, 1979లో భారత్ తన మొట్టమొదటి భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ఇస్రోకి రెండవ మిషన్. ఈ మిషన్ పేరు భాస్కర-1. భాస్కర-1 మిషన్ భారతదేశం యొక్క అంతరిక్ష యాత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. కానీ ఈ మిషన్ ఏమిటి? ఈ మిషన్ ఇప్పటికీ ఎందుకు ప్రాముఖ్యమైనది? ఈ వీడియోలో ఇస్రో యొక్క భాస్కర-1 మిషన్ లక్ష్యాలు, విజయాలు మరియు ఉపగ్రహ సాంకేతికతపై లోతుగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో 1969లో స్థాపించబడింది. ఈ సంస్థ లక్ష్యం భారతదేశ అభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడం. అయితే ఇస్రో మొట్టమొదటి మిషన్ని ఆర్యభట్టాను కాస్మోస్ 3 అనే రష్యన్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. భాస్కర-1 ఉపగ్రహం ప్రాచీన భారత ఖగోళ శాస్త్రీయుడు మరియు గణిత శాస్త్రీయుడు భాస్కరుడి పేరు మీద పెట్టబడింది. ఈ మిషన్ని వ్యవసాయం, వనరుల నిర్వహణ మరియు భూమి ఉపయోగం యొక్క ప్రణాళిక కోసం విలువైన డేటాను అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. భాస్కర-1 ఉపగ్రహానికి మల్టీ స్పెక్ట్రల్ కెమెరాను అమర్చింది ఇస్రో. ఈ కెమెరా వేవ్ లెంత్ యొక్క చిత్రాలను తీయడంలో సామర్థ్యం కలిగి ఉంది. ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే శాస్త్రవేత్తలకు భూమి ఉపరితలాన్ని సమగ్రంగా విశ్లేషించడానికి సహాయపడుతుంది. ఈ ఉపగ్రహాన్ని పోలార్ ఆర్బిట్లో ఉంచారు, అంటే లో ఎర్త్ ఆర్బిట్లో. ఇది భూమి యొక్క ధ్రువాలపై ప్రయాణం చేస్తుంది. ఈ కక్ష ద్వారా ఉపగ్రహం భూమి మొత్తాన్ని కవర్ చేయగలదు, అంటే ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం వల్ల భూమి మొత్తాన్ని కూడా ఈ ఉపగ్రహం కవర్ చేయగలదు, ఎందుకంటే ప్రతి ప్రయాణం భూమి యొక్క కొత్త ప్రాంతాన్ని కవర్ చేస్తుంది మరియు భూమి యొక్క భిన్నమైన భాగాలను చూసి వాటిని ఫోటోలు తీయగలదు. భాస్కర-1 ఉపగ్రహాన్ని రష్యన్ ఇంటర్ కాస్మోస్ లాంచ్ వెహికల్ ద్వారా రష్యాలో ఉన్న వోల్గాగ్రాడ్ లాంచ్ స్టేషన్ నుండి ప్రయోగించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్నట్టు ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశం ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించిన రెండవ ఉపగ్రహం. కక్షలోకి ప్రవేశించిన తర్వాత భాస్కర-1 భూమి యొక్క చిత్రాలను మరియు డేటాను పంపించడం ప్రారంభించింది. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇస్రో ఈ మిషన్ లైఫ్ని 1 సంవత్సరంగా అంచనా వేసింది, కానీ ఈ ఉపగ్రహం సుమారు 5 సంవత్సరాల పాటు విజయవంతంగా పనిచేసింది. అప్పుడున్న ఇండియన్ టెక్నాలజీతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకోవాలి. ఈ మిషన్ సమయంలో భాస్కర-1 వివిధ అప్లికేషన్ల కోసం కీలకమైన సమాచారం అందించింది, అంటే పంటల ఆరోగ్యం మరియు భూమి యొక్క మార్పులను పరిశీలించడంలో సహాయపడింది. ఈ ఉపగ్రహం విపత్తు నిర్వహణలో కూడా ఒక పాత్ర పోషించింది. పర్యావరణ అపాయాల గురించి సమయానికి సమాచారం అందించడం ద్వారా ఇది అధికారులకు సమర్థవంతంగా స్పందించడంలో సహాయపడింది. భాస్కర-1 మిషన్ తర్వాత 1981లో భాస్కర-2 దాని సోదరి ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. ఈ 2 మిషన్లు భారతదేశంలో భూమి పరిశీలన ఉపగ్రహాలకు పునాదులను ఏర్పరిచాయి. భాస్కర-1 మరియు భాస్కర-2 విజయాలు ఇస్రో యొక్క సమర్థతను చూపించాయి మరియు అంతరిక్ష వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ మిషన్స్ భారతదేశానికి అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక ప్రాధాన్యం కల్పించాయి. నేటి భారతదేశం చంద్రయాన్ 3 మరియు చంద్రయాన్ 1 వంటి మిషన్లతో మరింత ఆధునిక భూమిగా మారింది. దీని ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశం కూడా అంతరిక్ష సాంకేతికతలో గొప్ప పురోగతిని సాధించగలదని నిరూపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలపై వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇస్రో లాంచ్ చేసిన రోహిణి మిషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.